హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఆరు. ఈరోజు మీకు స్పాంజ్ కేక్ చేసేటప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు. దానివల్ల అది క్రాక్స్ రావడం కానీ, లేకపోతే పొంగి లోపలికి వెళ్ళిపోవడం కానీ, తీపి ఎక్కువ అవడం, తక్కువ అవడం, క్రాక్స్ రావడం, గట్టిగా రావడం ఇలా జరుగుతుంది. పర్ఫెక్ట్గా రానే రాదు. కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అలా జరుగుతుంది. ఆ మిస్టేక్స్ ఏంటి అనేవి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీరు మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ వరకు కూడా మీకు కొన్ని టిప్స్ ఉంటాయి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇలా జల్లెడ లాంటివి పెట్టుకోండి. దానిలోకి నేను ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. కప్పు మైదా పిండి బాగా గట్టిగా నొక్కి తీసుకోకూడదండి. మామూలుగా యాస్టీస్గా వేసి పైన ఈక్వల్గా తీసుకోవాలి. దానిలోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే అర స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకుని ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మనం పిండి కలుపుకునేటప్పుడు ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఒక బౌల్లోకి నేను పిండి ఏ కప్తో అయితే తీసుకున్నానో దాంతో నేను సగం కప్పు పెరుగు తీసుకున్నాను. దానిలోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు విస్కర్ అయినా వాడుకోవచ్చు, ఎలక్ట్రికల్ బ్లెండర్ కూడా వాడుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ చూసారా, మనం డైరెక్ట్గా అలా వేయడం వల్ల ఎక్కువ పడిపోయింది. అలా పడకుండా ఉండాలి అంటే మనం ఒక కప్పు క్వాంటిటీతో చేసుకునేటప్పుడు దానిలోకి పావు స్పూన్ అయితే సరిపోతుంది. మన స్పూన్లోకి వేసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. అలా వంచడం వలన ఈ ఎసెన్స్ అనేది ఎక్కువ పడితే బాగా లోపల డార్క్ కలర్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ మారిపోతుంది, ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని చూసుకుని స్పూన్లో వేసుకుని జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత ఒక అరకప్పు పాలు కూడా యాడ్ చేసుకోండి. అరకప్పు పెరుగు, అరకప్పు పాలు వేసుకోవాలి. అప్పుడు ఫుల్ కప్ అవుతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవడం వలన మనకి కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దానిలోకి ఇంకొక మిస్టేక్ ఏంటంటే పంచదారని కూడా మనం ఈక్వల్గా అదే కప్పుతో తీసుకుంటారు. డైరెక్ట్గా మనం ఫుల్ కప్ పంచదార తీసుకోవాలనుకుంటే పౌడర్ని ఫుల్ కప్ తీసుకోవాలి. డైరెక్ట్గా పంచదార వేసుకునేటట్టయితే దాన్ని హాఫ్ కప్పు పైగా ఎక్కువగా వేసుకోండి. బాగా స్వీట్ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఆయిల్ అయితే కనుక ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఈ అన్నీ కూడా ఈ ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఈ పంచదార కూడా అలా డైరెక్ట్గా ఫుల్ కప్ వేయడం వలన ఏమవుతుందంటే స్వీట్ బాగా ఎక్కువైపోతుంది. అందుకని మనం ఫుల్ కప్ వేసుకోవాలనుకుంటే పౌడర్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలోకి సగం పిండిని వేసుకోండి. మనం జల్లించి పెట్టుకున్నాం కదా, దానిలో సగం మాత్రమే వేసుకుని కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం వేసేసి కలిపేస్తారు, చాలా ఉండలు ఫామ్ అయిపోతాయి. అవన్నీ కలిపేసరికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని సగం సగం వేసుకుని మీరు చక్కగా కలుపుకోవాలి. దానివల్ల ఈజీగా కలిసిపోతుంది. చూడండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే ఈ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా త్వరగా కలిసిపోతుంది అనమాట పిండి అంతా కూడా. ఇలా మనం మిస్టేక్స్ చేస్తూ ఆ కేక్ పర్ఫెక్ట్గా రాక దాన్ని ఇంకెందుకు చేయడం అనుకుని బయట తెచ్చేసుకుంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునేటట్టు మీకు ఈ టిప్స్తో సహా చెప్తున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండి అంతా కూడా బాగా కలిసి సాఫ్ట్గా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఓవెన్ని కన్వెన్షన్ మోడ్ మీద 180 degrees పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, దీన్ని ఈ మౌడ్లోకి వేసుకోవాలి. లోపల ఇదంతా కూడా ఆయిల్ అప్లై చేయాలి. దానివల్ల కేక్ అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేయాలి. మీరు డైరెక్ట్గా వేసుకునేటట్టయితే కనుక కొంచెం మైదా కూడా పిండిని ఇలా చల్లుకోవాలన్నమాట. అప్పుడు కేక్ అంటుకోకుండా ఉంటుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ వేసుకుంటే చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా కానీ ఓవెన్లో పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే విడిగా మనం ఒక గిన్నెలో పెట్టుకుని బేక్ చేసుకున్నప్పుడు కానీ, ఎక్కడ పెట్టినా కూడా మధ్యలో మనం పూర్తిగా బేక్ అయ్యే వరకు కూడా మనం మూత అనేది తీయకూడదు. ఓవెన్లో అయితే ఓవెన్ డోర్ తీయకూడదు, అలాగే ఉండాలన్నమాట. మనం సెట్ చేసుకుని 45 to 50 minutes వరకు బేక్ అవ్వడానికి టైం పడుతుంది. అంత టైం వరకు కూడా మీరు మధ్యలో టెస్ట్ చేయడానికి బయటికి డోర్ తీసారంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లం అండి.
చూడండి పిండి అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. అలా తీయడం వల్ల పూర్తిగా బేక్ అవ్వక అది పొంగేటప్పుడు కనుక మనం డోర్ కానీ లేకపోతే గిన్నెలో పెట్టినప్పుడు మూత కానీ తీస్తే కేక్ పొంగడం ఆగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడూ తీయకూడదు. చూడండి ఇలా ఓవెన్లో పెట్టేసుకొని 50 మినిట్స్ పెట్టుకోవాలి 180 డిగ్రీస్ దగ్గర కన్వెన్షన్ మోడ్లో. అంతవరకు కూడా మనం ఈ ఓవెన్ డోర్ అనేది తీయకూడదు. ఇలా ఈ మిస్టేక్స్ ఉడికిందా లేదా అని స్టిక్స్ పెట్టి పొడవడం కానీ చాకులతో పెట్టి పొడవడం కానీ చేస్తే కేక్ పొంగేది కూడా పొంగకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నేను డోర్ తీసి చూడండి ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి. ఎక్కువ ఎసెన్స్ వేయడం వల్ల లోపల డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఎక్కువ టైము బేక్ చేయకూడదు, తక్కువ టైం బేక్ చేయకూడదు. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా మనకు స్పాంజ్ కేక్ రావాలంటే 45 to 50 మినిట్స్ లోపు వరకే మనకు కరెక్ట్గా బేక్ అయిపోతుంది. ముందు తీసేసామంటే 25-30 మినిట్స్కి తీస్తే బేక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా టిప్స్ మీరు ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేసింది. ఇలా కనుక చేశారంటే మీరు ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు, బయట నుంచి తీసుకురావడం కూడా మీకు అంత ఇష్టపడరు అనమాట. ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఇలా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎసెన్స్ ఎక్కువగా పడినప్పుడు ఎలా కలర్ వస్తుందో అలా బాటిల్ని వంపకుండా స్పూన్లో వేసుకుని చక్కగా ఎసెన్స్ వేసుకోండి. ఇలా కనుక చేసుకున్నారంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇలా మిస్టేక్స్ చేస్తే ఇలా వస్తుందన్నమాట కేకు. అది చూపించడానికి మీకు అలా వేసి చూపించాను. మీరు పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు నేను చెప్పినట్టుగా చేయండి. మీకు పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ వస్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇలా కలర్ మారిపోతుంది అనమాట ఎక్కువ ఎసెన్స్ పడిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.